హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈ టెంపరేచర్కి బయట ఎక్కువ తిరగకండి, వాటర్ మంచిగా తాగండి, స్టే హైడ్రేటెడ్. సో ఈ వీడియో ఏంటంటే 2026 నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక 5 to 6 ఉన్నాయి. లెట్స్ సీ ది నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో. సో ఫస్ట్ వచ్చేసి మనకి సిఎన్పి నాసిక్ రిక్వైర్మెంట్. ఇది కాన్సర్వేట్ ప్రింటింగ్ రిలేటెడ్ ఉంటుంది. మొత్తం 534 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 20 ఏప్రిల్ నుంచి స్టార్ట్. లాస్ట్ డేట్ ఎంత అంటే 19th మే క్లోజ్. సో డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్, సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఆర్ సేఫ్టీ ఆఫీసర్, ఆర్టిస్ట్, ఇవన్నీ మీ గ్రాడ్యుయేషన్ బేస్ మీద అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్, నార్మల్గా రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేసి మీరు దేని మీద అప్లై చేస్తారో దాన్ని బట్టి టెక్నికల్ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ అప్లికేషన్ వచ్చేసి వెబ్సైట్ ద్వారా చేయండి, cnpnasik.spmcl.com. అండ్ శాలరీ 18K to 1 lakh ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అనలిస్ట్ గ్రేడ్ 2. ఇది కెమిస్ట్రీ బేస్ అయి ఉండాలి మీ గ్రాడ్యుయేషన్లో. ఆన్లైన్ అప్లికేషన్ 27 ఏప్రిల్ నుంచి స్టార్ట్. లాస్ట్ డేట్ వచ్చేసి 25th మే. అండ్ ఏదైనా హాల్ టికెట్ మీకు 7 days బిఫోర్ ముందు వస్తుంది. ఎగ్జామ్ నార్మల్గా జూలైలో ఉండొచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 34 years. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి నార్మల్ జిఎస్ అండ్ పాలిటీ, హిస్టరీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. అండ్ పేపర్ 2 వచ్చేసి కెమిస్ట్రీ 150. సో మీకు బెనిఫిట్ ఏంటంటే మీ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే 150 మార్క్స్లో ఈజీగా 100+, 120+ స్కోర్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా జిఎస్ కూడా కంప్లీట్ చేయాలి. సో మొత్తం 300 మార్క్స్, 300 క్వశ్చన్స్. సో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి, www.tspsc.government.in. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏఎఫ్సిఏటి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి 20 మే నుంచి స్టార్ట్ అయింది. సో 18 జూన్కి లాస్ట్ డేట్ అనమాట. సో ఎగ్జామ్ డేట్ మేబీ ఆగస్ట్లో ఉండొచ్చు. సో ఇందులో 22, 24, 22 to 26 ఉంది. బేస్డ్ ఆన్ ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ. సో వాటి బట్టి మీ గ్రాడ్యుయేషన్ 12th దాన్ని బట్టి అప్లై చేసుకోండి మీరు దేనికి ఎలిజిబులో. సో హైట్ వచ్చేసి మేల్కి ఏమో 157.5 ఉండాలి, ఫీమేల్కి వచ్చేసి 152 ఉండాలి. అండ్ కమింగ్ టు ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ వర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్, ఇట్ మీన్స్ మ్యాథ్స్, అండ్ రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ ఇవన్నీ. సో మొత్తం 100 క్వశ్చన్స్, 300 మార్క్స్ ఉంటుంది. సో http.afcat.cdse.in ద్వారా మీ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి, ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంటైర్ స్కీమ్ రిక్వైర్మెంట్ 2026. సో ఇది వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ 12th పాస్ అయి ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ తోటి. మినిమం 60% ఉండాలి. అండ్ జీమెయిన్లో అపియర్ అయి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసి 16.5 years నుంచి 19.5 years. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. లాస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాడు. సో joinindiaarmy.nic.in ద్వారా మీకు ఇంకా డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. సో అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆర్ఆర్బి ఏఎల్పి విచ్ ఈజ్ అసిస్టెంట్ లోకో పైలట్. ఇది వచ్చేసి మనకు 15 మే నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్, 14 జూన్కి కంప్లీట్ అయిపోద్ది. సో లాస్ట్ డేట్ June 2026. ఎగ్జామ్ వచ్చేసి మేబీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఎప్పుడైనా ఉండొచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th పాస్ అయ్యి ఉండాలి విత్ ఐటీఐ తోటి, లేకపోతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, బీఏ ఆర్ బీటెక్ ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ సిస్టమ్. మినిమం 18 to 30 years ఉండాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సిబిటి టెస్ట్ 1, టెస్ట్ 2, సిబిఏటి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. సిబిటి 2లో టెక్నికల్ క్వశ్చన్స్, ఫిజిక్స్, బేసిక్ ఇంజనీరింగ్, ట్రేడ్ సిలబస్. అండ్ సిబిఏటిలో యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ లోకో పైలట్. అండ్ శాలరీ వచ్చేసి 19,000 అబోవ్. అండ్ అప్లికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో చేయండి, www.rrbapply.government.in అని. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి
లైబ్రరీ అటెండర్ రిక్వైర్మెంట్ 2026 ఇది వచ్చేసి 10th or 12th పాస్ ఉండాలి అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ జాబ్ వచ్చేసి బుక్స్, రికార్డ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడం అసిస్టెంట్ లైబ్రరియన్గా. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 మినిమం ఏజ్ ఉండాలి అండ్ 35 to 42 మ్యాక్సిమం ఉండాలి. రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, లైబ్రరీ రిలేటెడ్ బేసిక్స్. శాలరీ వచ్చేసి 18K to 35K ఉంటుంది. వేకెన్సీస్ మనకి ఎక్కువ యూనివర్సిటీ, గవర్నమెంట్ కాలేజెస్, పబ్లిక్ లైబ్రరీస్, స్టేట్ డిపార్ట్మెంట్స్, హైకోర్టు లైబ్రరీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇందులో ఎక్కువ ఉంటుంది పోస్టింగ్స్. అప్లికేషన్ వచ్చేసి త్రూ అఫీషియల్ వెబ్సైట్లో జాయిన్ అవ్వండి. సో ఈ నోటిఫికేషన్స్ మంచిగా అప్లై చేసి చదువుకోండి. అండ్ ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉంటే వీడియో చేస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే దెన్ బాయ్.